మన లాంగ్వేజ్ మారాలి. ఆ లాంగ్వేజ్ వర్డ్ ప్రకారం ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలి. దేవుడు ఆహాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఐ హర్డ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్, గో అండ్ ఈట్ అన్నాడు. కాబట్టి మనము దేవుడు చేసే కార్యం మన జీవితంలో చూడాలి అంటే మన మాట తీరు మారాలా, మన నమ్మిక మారాలా, మన మాట మారాలా. జరుగుతుందండి. వాగ్దానాలు ఎన్ని ఇవ్వలేదు దేవుడు, ఇది కూడా ఒకటే అని కాకుండా ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. చేంజ్ యువర్ లాంగ్వేజ్ రైట్ అకార్డింగ్ టు ద ప్రామిస్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో అట్టి విధమైన కృపను దేవుడు మనకిచ్చును గాక. లెట్ యువర్ ఫెయిత్ స్పీక్స్ రైట్. ముందుగానే మాట్లాడడం మొదలు పెట్టండి. దేవుని స్తోత్రం. ఆమేన్. పిల్లల మీద కాన్స్టెంట్గా మాట్లాడుతుండండి రైట్. ఆ చిల్డ్రన్ రైట్, మన పిల్లలకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మాట్లాడుతూ ఉండండి. అనిపించకపోయినా మా పిల్లలు 10% జ్ఞానవంతులుగా ఉంటారు. మా పిల్లలు రైట్ ఒక థ్రైవింగ్గా ఉంటారు. మా పిల్లలు వ్యత్యాసముగా ఉంటారు రైట్. దేవుడు వారిపై దయను ఉంచుతారు. దేవుని యొక్క దయ వలన వారు వృద్ధి పొందుతారు రైట్. కాన్స్టెంట్గా మాట్లాడుతుండండి. డోంట్ డిపెండ్ ఆన్ దేర్ మార్క్స్, డోంట్ డిపెండ్ ఆన్ దేర్ ప్రోగ్రెస్. జస్ట్ స్పీక్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుడు నీకేమి ఇచ్చాడో అది మాట్లాడుతూ ఉండండి. దేవుని స్తోత్రం. ఆమెన్, ఆమెన్.